హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. ఇదేంటో తెలుసా అండి, నేనైతే ఇది తమలపాకు కాదండి, తమలపాకు అనుకునేరు కాదు, ఇది బచ్చలాకు. నేను ఈ బచ్చలాకుతో బజ్జీలు అయితే వేసిన, చాలా టేస్ట్ ఉన్నాయి. దీనికి కొంచెం బియ్యం పిండి అలాగే కొంచెం శనగపిండి కలుపుకొని వేసుకున్నాను. ఈ బచ్చలాకులు అయితే పెద్ద పెద్ద బచ్చలు, తీగ బచ్చలు ఉంటుంది కదండి, ఇది తీగ బచ్చలాకులు అండి. నేను కూర వేసుకుందామని తెచ్చుకుంటే దానికి పెద్దగా ఉన్నాయని కొంచెం బజ్జీలు వేసుకుందామని చేసుకున్నామని. అయితే దీనికి కొంచెం అచ్చంగా శనగపిండి కాకుండా కొంచెం దానికి ఒక గ్లాస్ శనగపిండి అయితే ఒక పావు గ్లాసు అంటే ఒక్కొక్క 1/4 బియ్యం పిండి తీసుకుంటే చాలా కరకరగా బాగా ఉంటాయండి. అంటే బచ్చలాకు కోసి పకోడీలాగా కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఆకులు పెద్దగా ఉన్నాయని బచ్చలాకు బజ్జీలు అయితే వేసిందండి. తమలపాకు బజ్జీలాగానే ఉంటాయి ఇవి కూడా. దీనికైతే కొంచెం కొత్తిమీర పొడి అలాగే కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం చిటికెడంత పసుపు, ఇవన్నీ వేసుకొని కొంచెం అలాగే మనకు వంట సోడా ఉంటుంది కదా, ఒక చిటికెడంత వంట సోడా వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి. పిండిలో కలుపుకొని ఇది మొత్తం కలిసిన తర్వాత వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే పిండికి ఇవన్నీ పట్టాలి కదా. ఇట్లా మంచిగా అన్నీ కలుపుకొని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు కూడా చూసుకుంటూ పోసుకోవాలి. ఒకటేసారి మనం పోసుకుంటే ఏమవుతుంది, మొత్తం లూజ్ అవుతుంది కదా. అందుకే మనం మామూలుగా మిర్చి బజ్జీ వేసుకుంటే ఎట్లా వేసుకుంటామో అదే విధంగా ఈ పిండిని అనేది అదే అంతే లెవెల్గా, అంటే మనం మిర్చి బజ్జీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ కాకుండా ఇట్లా ఆకేస్తే మునిగేటట్టుగా ఇట్లా చేసుకోవాలండి. ఇలా నూనె మన పిండి అంతా కలిపి పెట్టుకొని అంతలోపు నూనె పొయ్యి మీద పెట్టుకుంటే మనకు నూనె అనేది వేడవుతుంది కదా. నూనె వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క ఆకును ముంచుకుంటూ దానికోసం అనేది కిందికి రాయాలండి. ఎందుకంటే దీంతో పిండి ఎక్కువగా పోకుండా ఇలా తమలపాకు కానీ మిర్చి కానీ వేస్తే అట్లా రాసి వేస్తే పిండి అనేది ఎక్కువగా రాదు. ఇలా తమలపాకులను ముంచుకుంటూ నేనైతే వేసుకున్నా ఒక్కొక్కటిగా. చాలా పెద్దవిగా ఉన్నాయి, చాలా మంచిగా అనిపించినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం బియ్యం పిండి అనేది వేస్తే కొంచెం మనకు కరకరలాడుతూ ఉంటుంది. ఒక 2 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత దీన్ని ఒకదానికొకటి అంటకుండా దీన్ని ఒక 2 సార్లు కిందికి పైకి కదుపుకోవాలి. కదుపుకుంటే పైన లోపల మంచిగా ఉడుకుతాయి, నూనెలో ఫ్రై అవుతుంది. ఎందుకంటే ఆకు పలచగానే ఉంటుంది కదా, తొందరగానే ఉడికిపోతుంది. చాలా టేస్ట్గా ఉన్నది. నేనైతే ఇట్లా ఈ తమలపాకు బజ్జీలు లాగానే ఈ మన బచ్చలాకు బజ్జీలు అయితే చేసిన. ఇది మీకు ఎందరికి ఇష్టం, మీకు ఎందరు చేసుకున్నారో తెలిస్తే ఎట్లుందో కూడా చూసి ఒకసారి కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఎప్పుడైనా చేసుకుంటే మీకు ఎట్లా వచ్చినాయో కూడా ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవైతే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.